నమస్తే. విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. లాటరీ డబ్బులు వచ్చాయండోయ్, పైగా ట్యాక్స్ ఫ్రీ. ఆ డబ్బులతో ఫ్లవర్ షోకి వెళ్ళి ఏమేం కొన్నానో చూపిస్తాను. యూట్యూబ్ డబ్బులా ఇంకా నయం, ఇప్పటిదాకా ఒక సెంట్ కానీ ఒక పెన్నీ కానీ ఒక పైస కానీ ఇవ్వలేదు యూట్యూబ్. ఎలా ఇస్తుంది? లాంగ్ వీడియోస్ చూసే ఓపిక ఎవరికన్నా ఉంటే కదా. పైగా మొక్కలు ఎవరు చూస్తారు అని క్వశ్చన్. వీడియో నిండా పూలేనా అని కొంతమందికి ఆశ్చర్యం, నిరుత్సాహం. మరి పాటలు అంటారా? గొడ్డెప్పన గోచెప్పన అన్న పాటలే ఇష్టమట. ఎంతో కొంత సాహిత్యం ఉన్న పాటలు నచ్చవట. అందులో జింగు లేదట, ఊపు లేదట. ఏమన్నా అంటే జనరేషన్ గ్యాప్ అంటున్నారు. గ్యాప్ జనరేషన్లో కాదు, ఈ చెవికి ఆ చెవికి మధ్య పెద్ద గ్యాప్ ఉంది, అక్కడొచ్చింది ప్రాబ్లం. ఎనీవే, ఫ్లవర్ షో షాపింగ్ చూడండి. మొక్కలు కొన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అంటే 6 వీక్స్ తర్వాత ఎలా ఉన్నాయి చూద్దురుగా. ఫుషియా సెక్షన్ దగ్గర రంగుల రాట్నం చుట్టూ తిరిగాను కదా, అక్కడ 3 మొక్కలు కొన్నాను. ఒకటేమో హ్యాంగింగ్ బాస్కెట్లోది, వేలాడుతూ పూయాలి అది. 2 అప్రైట్ అనమాట, హార్డీ అని కూడా చెప్పారు, కానీ చిన్న మొక్కలు. చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయి అవి. ఇదిగో ఈ అప్రైట్ వెరైటీ ఇంకా సరిగ్గా పెరగలేదు ఎందుకనో, మరి చల్లగా ఉందనో ఏంటో తెలీదు, చిన్నవిగానే ఉండిపోయాయి. హ్యాంగింగ్ బాస్కెట్లో వేసాను, అది మాత్రం కొంచెం పెరిగింది, నిండా మొగ్గలు వచ్చాయి. ఇప్పుడు ఇంకా పుయ్యలేదు, ఇప్పుడు పూస్తుంది అనుకుంటున్నాను. నిండా మొగ్గలతో ఉంది. ఇప్పుడు ఎక్కడ బయట చల్లగా ఉంది, ఆల్రెడీ ఆటం వచ్చేస్తుంది. అందుకని ఇంకా ఇవి ఎంతకన్నా పెరగవేమో. ఇవి పూస్తే చాలా లక్కీ అన్నమాట. పూస్తాయి అనుకుంటున్నాను, మరి ఎప్పుడప్పుడు ఓపెన్ అయ్యేలాగా ఉన్నాయి. నెక్స్ట్ జెరేనియం సెక్షన్లో ఏం కొన్నానంటే 3 కొన్నాను. ఒకటేమో యాపిల్ బ్లాసమ్, యాపిల్ పూల్లాగానే ఉన్నది అది. ఒకటి వర్మిలియన్ అంటే సింధూరం రంగుది, చాలా నచ్చింది. 3వది మా ఆయనకి నచ్చింది, అది డబుల్ అనమాట, డబుల్ పువ్వు. ఆయన కొనుక్కోమన్నారు, అందుకని ఈ 3 కొనుక్కున్నాను. నెక్స్ట్ రోజెస్ సెక్షన్లో చాలాసేపు టైం స్పెండ్ చేశాను. అక్కడ చాలా అందంగా ఉంది అని ఎక్కడే కూర్చున్నాను. అక్కడ 3 కొనుక్కున్నాను. ఒకటేమో ఈ పింక్ది, సెంటర్లో డార్క్గా ఉన్నది, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అన్నది దాని పేరు. చాలా నచ్చింది నాకు. ఇది అసలు బుష్ వెరైటీ అనమాట, పెద్దది అవుతుంది. కానీ అందాక ఒక పెద్ద పాట్లో వేసాను. కాకపోతే ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అక్కడ నేలలో పాతాలన్నమాట, లేకపోతే అది పెద్ద పెరగదు, సరిగ్గా పుయ్యదు కూడాను. మరో 2 రోజెస్ కొన్నాను. వీటి పేరు గోల్డ్. గోల్డెన్ ఎల్లోగా ఉన్నాయి కదా అంచక్క, అందుకని చాలా నచ్చాయి, ఇవి కొనుక్కున్నాను. ఈ కార్నేషన్ సెక్షన్లో అయితే ఒక గ్రీన్ కార్నేషన్ చూసాను. ఇది వరకు ఎప్పుడు చూడలేదు, నా దగ్గర అయితే లేదు, నేను ఎప్పుడు పెంచలేదు. ఇది కొంచెం వేరేగా ఉంది రంగు అని ఆ గ్రీన్ రకం, దాని పేరు కెల్టిక్, ఆ గ్రీన్ కొనుక్కున్నాను. చూద్దాం, అంటే ఇప్పుడు చిన్న మొగ్గ వచ్చింది, ఈ ఇయర్ పూస్తుందా లేదా అన్నది తెలియదు ఇంకాను. వెయిట్ అండ్ వాచ్ అనమాట. లిల్లీ సెక్షన్లో కొంతమంది చూసే ఉంటారు, ఎంత బాగున్నాయో ఆ పూలు, లిల్లీ పూలు. అంత బ్రహ్మాండమైన కలెక్షన్ అనమాట. అక్కడ దుంపలు కొన్నాను, ఒక కుండీలో పాతాను వాటిని. ఇదిగో ఫస్ట్ పాతినప్పుడు అయితే మొలకలు కొంచెం పైకి ఉండేలా నాటాను. ఇప్పుడు తొందరగానే పెరిగాయి, 6 వీక్స్లోనూ చిన్న మొగ్గలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి టైంలో లిక్విడ్ ఫర్టిలైజర్ హై పొటాషియం ఉన్నది, అంటే టమాటో ఫర్టిలైజర్ వేయాలి. వేస్తే పూత బాగా వస్తుంది. కానీ ఇవి సమ్మర్ పూలు, ఈ పాటికి పూత అయిపోవాలి. ఇవి ఇప్పుడు చిన్న మొగ్గలు మొదలయ్యాయంటే అసలు చలి కాదు, ఆటం వచ్చేస్తుంది, చల్లబడిపోతుంది. అసలు పూస్తాయా లేదా అన్నది వేచి చూడాలి అంతే. ఒకసారి ఇలాగే ఫ్లవర్ షోలో కొన్న దుంపలు నాటితే అవి చివరికి బయట స్నో పడిపోతుందని భయపడి లోపలికి తెచ్చి
కిచెన్లో పెట్టుకుని అక్కడ పూసాయి అన్నమాట. ఎప్పుడు? డిసెంబర్లో. సో ఈసారి అలాగే అవుతుందో ఏంటో మరి తెలీదు. క్రిసాంతమమ్స్ చామంతుల సెక్షన్లో ఎవరైనా టెంప్ట్ అయిపోతారు. ఈ చామంతులు ఈ ఏడాది పూస్తాయా అన్న నమ్మకం లేకపోయినా సరే ఆశ దోశ అని 5 ప్లగ్ ప్లాంట్స్ కొన్నాను. ఇంటికి తెచ్చాక పాట్స్లో వేసాను. వేళ్ళు బాగా వచ్చాయి. రీపాట్ చేశాను. బట్ వెదర్ ఈజ్ హారబుల్. కానీ ఏం చేస్తాం, నా పని నేను చేసుకుపోతున్నాను. మరి జయాపజయాలు దైవాధీనాలు కదా. యూట్యూబ్ కూడా అంతే. నా పని నేను చేసుకుపోతున్నాను, వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మరి జీతం భత్యం లేని ఈ గోలేంటి అంటే సంఘసేవ అంతేను. ఎగ్జాంపుల్ చెప్తాను. నాకున్న 100 మంది ఆల్కహాలిక్ పేషెంట్లలో ఒక్కడు తాగుడు మానేసినా సరే ఆ ఒక్కతనే కాకుండా అతనితో పాటు పెళ్ళాం బిడ్డలు కుటుంబం అంతా బాగుపడతారు కదా. అలాగే నా వీడియోలు చూసి ఒక్కళ్ళు మోటివేట్ అయినా ఒక చిన్న మొక్క పాతి ఓ పువ్వు పూయించి ఒక కాయ కాయించి అది కూర వండుకుంటే నా శ్రమ అంతా వేస్ట్ కాకుండా ఉపయోగపడినట్టే. ఇంతకీ లాటరీ ఎంత వచ్చింది? జాక్పాట్ రాలేదులేండి. మరి నువ్వు జాక్పాట్ వస్తే నాకు యూట్యూబ్కి కూడా టైం ఉంటుంది ఏంటి? నేను చాలా చాలా బిజీ అయిపోతాను కదా ఎలా ఖర్చు పెట్టాలని. 200 pounds వచ్చింది, అంటే సుమారు 20,000 అన్నమాట. మరి యూట్యూబ్కి అది రాలేదు కదా. ఆ 200 poundsలో 64 pounds ఇద్దరికి టికెట్లు, 30 pounds ఇద్దరికి భోజనం, మిగిలినవి మొక్కలకి పెట్టాం, మొక్కలకి దుంపలకి. హ్యాట్ 15 pounds. అంతే, ఆల్ డన్. లెక్క చెప్పేశాను కదా, ఇంకా మంత్రం చదివేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై ఫర్ నౌ.